మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఇస్లాంపూర్ శివార్లోని హల్దీ వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు తల్లిని బయటకు తీసి రక్షించారు. అయితే ఇద్దరు చిన్నారులు మాత్రం వాగులో మునిగి ఊపిరాడక చనిపోయారు. 7 ఏళ్ల పూజిత, 5 ఏళ్ల తేజస్విని మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. అటు మమతా భర్త కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు. దీంతో పుట్టింటి వద్దే పిల్లలతో కలిసి ఉంటోంది మమత. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలా జరిగేసరికి ఇంటికాడ గీజలాడుతూ ఈమె కోపడాలకు పోయింది. మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఇస్లాంపూర్ శివార్లోని హల్దీవాగ్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు తల్లిని బయటకు తీసి రక్షించారు. అయితే ఇద్దరు చిన్నారులు మాత్రం వాగులో మునిగి ఊపిరాడక చనిపోయారు. 7 ఏళ్ల పూజిత, 5 ఏళ్ల తేజస్విని మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.